నా పేరు శ్రీదేవమ్మ. సభ భారీ ఎత్తున విజయవంతమైంది. సో మోదీ ఏం తీసుకొని వచ్చిండు, ఏం తెచ్చిండు, తెలంగాణకి ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? మోడీ సుమారు 9,500 కోట్ల రూపాయల అభివృద్ధి శ్రీపడ కార్యక్రమం వచ్చారు. అందులో భాగంలో హైదరాబాద్ మన మహబూబ్ నగర్ నుంచి జాతీయ రాజధాని నుంచి జరుగుతుంది. అందులో 3,000 కోట్లు దానికోసం. అదే రకంగా 85,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్ నడుస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్ బేగంపేట కూడా అది మహిళల కోసం ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. అదే రకంగా వరంగల్ కనెక్షన్ హాస్పిటల్ జరిగింది. అదే రకంగా సుమారు 1000 కోట్లతో సమ్మక్క సరళ ఇనిషియేటివ్ జరుగుతుంది. అదే రకంగా 616 కోట్ల రూపాయలతోటి పెట్రోలియం థర్మల్ ప్రాజెక్ట్ శివసభ చేస్తుంది ఇప్పుడు. అదే రకంగా హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్వహిస్తారు. దానివల్ల సుమారు 1,00,000 మంది ఉద్యోగం కలుగుతుంది. అదే రకంగా సమ్మక్క సారకాలు కాకతీయ దాంట్లో సుమారు 5 తోటి ఫారెన్ ఫైబర్ అండ్ ఈ కాంతిలోని చేపట్టబోతున్నారు. దానివల్ల సుమారు 1,00,000 మంది ఉద్యోగాలు కలుగుతాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనేసి అంటున్నారు 2028 లో. సాధ్యమవుతుందా? మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. మొత్తం మీద మేము సఖ్య సాత్ సఖ్య వికాస్ మేము పోతున్నాము. అంతేగాని మతం మేము పెట్టుకోలేదు. మేము నాట్ యాంటీ ఫర్ ముస్లిం, సఖ్య సాత్ సఖ్య వికాస్ తో పోతున్నాము. అదే రకంగా బెంగాల్ రానుకో బెంగాల్ వచ్చింది కదా ఇప్పుడు. అదే రకంగా నెక్స్ట్ వచ్చేది తెలంగాణ వస్తుంది. సాధ్యమవుతుందా? బలం లేదు కదా బీజేపీకి తెలంగాణ. పక్కా వస్తుంది. పక్కా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. 2020లో పక్కా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అంటే ముఖ్యంగా సభలో స్పీచ్ ఎట్లుండబోతుంది అనుకుంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సభలో ఏమున్నది, తెలంగాణకు రాబోయే టైంలో ఇప్పించిన అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఇంకా రాబోయే టైంలో అభివృద్ధి దగ్గర డబుల్ సర్కార్ కోసం పోటీ పడుతుంది. సింగిల్ ఇంజన్ కే దిక్కులేదు, డబుల్ ఇంజన్ ఎడికిన వస్తుంది. అట్లంటే వెస్ట్ బెంగాల్ ఏమనుకోరు, వచ్చింది ఇది అట్లా అవుతుంది. వెస్ట్ బెంగాల్ వచ్చింది కదా, ఇది అట్లా చేస్తుంది. సంధి వస్తుండ అంటే ఆయన పైన వాళ్ళ కొడుకు పైన వస్తున్నారు. అది వాళ్ళ విషయం. నా పేరు పలుగుచెరు నరేందర్, హైదరాబాద్ డివిజన్ నుంచి వచ్చినాము. భారతదేశానికి నరేంద్ర మోడీ 3సారి ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పర్యటనకు 1,000 కోట్ల పెట్టుబడి, 7,000 పైచీలకు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. ఈరోజు దాదాపు 100 మందితో హైదరాబాద్ డివిజన్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చినాము. అవునండి. అలాగే ఈరోజు మన తెలంగాణలో 7,000 కోట్ల పెట్టుబడి అంటే మన తెలంగాణకు భారత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది. పెట్టుకొని వచ్చిండు తెలంగాణకి అంటారు కదా. 8 మంది ఎంపీలు ఏం తెచ్చిర్రు, నరేంద్ర మోదీ ఏమి ఇచ్చిండు? తెచ్చిన ముఖం పెట్టుకుని 7,000 కోట్లు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ గత పాలనలో 30 ఏళ్ళు కూడా ఏం చేయలేని కొన్ని 1,000 కోట్ల ప్రాజెక్టులు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు అడగడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఫస్ట్ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారంటే బట్ట బయలవుతుంది. వేలాది లక్షల మంది తరలి వస్తున్నారు. అంటే ఈ రోజు జడ్జీలకు, రిటైర్డ్ జడ్జీలకు ప్రత్యేక ఇన్విటేషన్ ఇచ్చి మేము ఇది చూపిస్తున్నాం. ఈ రోజు 2,000 కోట్లు భారతదేశం చేస్తున్నామని గర్వంగా చెప్పుకోవడానికి ఈ రోజు మోడీ సభ జరుగుతుంది. దానికన్నా గొడ్డలు పెట్టి ఇంకేముంటుంది తెలంగాణ చెప్పండి. ఇంతమందికి 30 ఏళ్ళు లేదు. 30 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు నరేంద్ర మోడీ 7,000 కోట్లు కేవలం తెలంగాణకు రైల్వే ప్రాజెక్ట్ రూపంలో కానీ, స్మార్ట్ సిటీ కానీ, వివిధ సంస్థలలో పెట్టుబడులకు కానీ 7,000 కోట్లు ఈరోజు తెస్తున్నందుకు మేము గౌరవంగా చెప్పుకుంటాం. మా తెలంగాణకు ఇన్ని రోజులలో ఎవరు తేలేని కూడా మా 8 మంది ఎంపీలు ఈరోజు 8,000 కోట్ల పెట్టుబడి తెచ్చిరంటే అది మా గర్వకారణమే. ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా తెలంగాణలో ఎలాగైతే పశ్చిమ బెంగాల్, అస్సాంలో విజయకేతనం ఎగరేసినో టార్గెట్ నెక్స్ట్ తెలంగాణ. కాబట్టి ఈ రోజు ఇంత బీజేపీకి తెలంగాణలో బలమే లేదు అంటారు. 100% సాధ్యమవుతుంది. పశ్చిమ బెంగాల్లో దీది తప్ప ఇంకోవరు లేరు అన్నారు. అలాంటి ప్లేసుల్లో ఈ రోజు నిలదొక్కుని విజయం సాధించడం జరిగింది అని చెప్పేసి కూడా పశ్చిమ బెంగాల్ కి సంబంధించిన మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. దాదాపు 90 లక్షల ఓట్లకి సంబంధించి కూడా అయితే ఓటు చోరీ జరిగిందంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉండాలి కదా. అక్కడ ఉన్న ఇప్పుడు లోకల్ ఉన్న పోలీసులు కానీ, ఈసీకి సంబంధించిన వాళ్ళు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట వింటారా, లేకపోతే గవర్నమెంట్ లేని వాళ్ళు మాట వింటారా? ఇప్పుడు మేము నాన్ గవర్నమెంట్ స్థాపించామంటే నిజాయితీగా స్థాపించడం మన అర్థం. కాబట్టి ఓటు చోరీ ఎలా జరిగిందని అంటారు చెప్పు. గెలవకపోతే ఎవరైనా అదే చెప్పుకుంటారు. గెలిస్తే జబ్బులు నడుచుకుంటారు, గెలవలేమనుకో ఓటు చోరీ జరిగింది, లేకపోతే బ్యాలెట్ ఒలిగిపోయినాయి, ఏదో మోసం చేసినా చెప్పుకుంటారు. కానీ అది నిజాయితీగా జనాలు ఇచ్చే తీర్పు. ఎందుకంటే దీదీ పాలనకు వ్యతిరేకంగా
అనిగి మనకి హత్య రాజకీయాలకు దారి తీసిన రాష్ట్రంగా పేరొందింది అది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన జనాలు ఎంతో మంది కూడా లోకల్ బాధితులు గురయ్యారు. కబ్జాలకు హత్యలు చేసి ఒక బీజేపీ కార్యకర్త వాయిస్ ఇస్తే తెల్లారి మాయమైన పరిస్థితి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల గురించి అమిత్ షా చెప్పిండు 5వ తారీఖు దాకానే మీది, ఆఫ్టర్ 5వ తారీఖు తర్వాత వేలాది తీసుకొడతామన్నాడు. రేపు జరగబోయే పశ్చిమ బెంగాల్ అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా ఇక్కడ గెలుస్తామంటే దాని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. 100% మేము తెలంగాణలో విజయకేతం ఎగరేస్తుంది. టార్గెట్ నెక్స్ట్ తెలంగాణనే. తెలంగాణలో కుల మతాలకు భేదంగా అన్నారు, అన్ని మతాలకి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళం ఉంటాం. మీరు మత రాజకీయం చేస్తారు, బీజేపీ పొట్టు పెట్టుకున్న వాళ్ళనే రాణిస్తారు అని చెప్తే మరి తెలంగాణలో సాధ్యమవుతుందా అంటున్నాం. నేను క్రిస్టియన్, అర్థమవుతుందా? నేను క్రిస్టియన్. జై శ్రీరామ్ అంట. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అన్ని మతాలకు అతీతంగా పార్టీ జరుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరిని కలుపుకుంటున్నాం. ముస్లింలు కూడా ఈ రోజు మా ఆఫీస్ లో ఈ రోజు ముస్లింలు కూడా జెండాలు ఒప్పుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. ఈ రోజు రాణిస్తారు. భిన్నత్వంలో ఏకత్వ దేశం 100%. చర్చి మసీదు మాకు సంబంధం లేదు. భారతీయ పార్టీ జెండా నరేంద్ర మోడీ మొహం మీద ఓట్లు పడతాయి. రేపు తెలంగాణలో కూడా 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. సీట్లన్నా కాపాడుకోండి. 2028 ఎలక్షన్స్ లో వస్తారా పక్కన పెట్టండి. మేయర్ మాపీఠమే. హైదరాబాద్ లో మేయర్ మాపీఠమే. హైదరాబాద్ లో మేయర్ బీజేపీ. హైదరాబాద్ లో అంటున్నాను నేను. హైదరాబాద్ లో మేయర్ మాపీఠమే. 100% జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 90%, 100% అండి. యువత మొత్తం బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది. ఈ రోజు యువత మొత్తం దాదాపు మేమే 100 మంది ఏప్రిల్ 6వ తారీఖున 100 మంది జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీలో నుంచి. కాంగ్రెస్ పార్టీలో అనేక పొజిషన్లో ఉన్న వాళ్ళం ఈరోజు బీజేపీలో కార్యకర్తలు ఉండడానికి సిద్ధమైనామంటే రాబోయే కాలంలో బీజేపీ విజయకేతం ఎదురేస్తున్న నమ్మకం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు. 100%. ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం 2 లక్షల పైన చిలుకొచ్చారు. దాదాపు ఇంకా 100,000 బస్సులో రోడ్లలో ఎదురుగా ఆపేసారు. నడుచుకుంటూ వస్తారు. జనసంద్రోహంగా ఈ రోజు సభ మారింది. 100%. ఎందుకు వస్తారు? కేసులలో కాదండి, సభ జరుగుతున్నానే ముందుగానే జరిగిన కేసు. సరే, ఎవరైనా ప్రభుత్వాలకు అతీతం కాదు, చట్టం ఎవరు చుట్టం కాదు. కానీ మోడీ గారి సభ ముంగంటే దీన్ని హైలైట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇలాగైనా సరే అంటే సభను భగ్నం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి కేసులు తీసుకొచ్చారు. బండి సంజయ్ కొడుకుతున్న ఒక్కరితో ఆగిపోయి కాదు. జనద్రోహంతో ఒక్కసారి ఎంతో చూడండి, వేలాది మంది తరలేదు. ఇది ఏదో బుద్ధ జల్లే ప్రయత్నం తప్పితే వేరే విషయం కాదు. తప్పు చేస్తే నా ఇంటైనా నా తమ్ముడైనా అన్నైనా శిక్షించే పార్టీ బీజేపీ పార్టీ. తప్పు జరిగితే న్యాయపరంగా చట్టపరమైన చర్యలు 100% తీసుకుంటారు. తప్పు చేయడం పక్షంలో వైట్ కాలర్ వేసుకొని బయటకు వస్తుంది. మోడీ గారు మాతోటి, మేము మోడీ గారితో వి ఆల్ ఆర్ టుగెదర్ బికాస్ మోడీ గారు ఇంతగానం చేస్తున్నారు మనందరి గురించి. సో ఇట్స్ గ్రాట్యుటీ ఫర్ us టు కమ్ అండ్ అటెండ్ వేర్ హీ ఈస్. సో అందుకొచ్చి అందరం కలిసి కట్టి 300-400 మంది అందరం గల్లీ వాళ్ళు బస్తీ వాళ్ళు అందరం కలిసి లేడీస్ అందరం ఆల్మోస్ట్ 100 లేడీస్ ఇంకా 200-300 జెంట్స్ అందరం వచ్చినాం. అంటే ప్రౌడ్ మూమెంట్ తోటి పట్టుకోవాలి. సో హీస్ ఆర్ ఇన్స్పిరేషన్, హీస్ ఆర్ మోటివేషన్. సో దట్స్ వై ఇట్స్ a gratitude that he has done so much for all of us. సో అందుకొచ్చి అందరం కలిసి వస్తున్నాం. మోదీ చేసే దాంట్లో ఏం నచ్చింది? ఎందుకంటే డిలిమిటేషన్స్ కి సంబంధించి అన్యాయం చేసిండ్రు మహిళకి అని చెప్పేసి ఎప్పటి నుంచో వాజ్పేయి గారు ట్రై చేశారు, మోడీ గారు ట్రై చేశారు. కొంతమంది ఏదో రీజన్స్ అంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా మా మోడీ గారు తెస్తారు. ఆ నమ్మకం మాకుంది. మాకు అందులో ఏం మాత్రం ఇంతకు డౌట్ లేదు. హీ హాస్ గివెన్ సో మచ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ద లేడీస్. ఇంతమంది ఎంపీస్ రావడం, ఇంతమంది కార్పొరేటర్ రావడం కూడా ఆయన వల్లనే. ఇంకా అందరిని ప్రోత్సహిస్తారు. సో చాలా మంది లేడీస్ కి కానీ ఉమెన్ కి కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అందరికి మోటివేట్ చేస్తారు. కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మోడీ. వస్తున్నారు, సభ పెట్టగానే చాలా మంది వస్తున్నారు. ఎందుకు తెలంగాణలో అధికారంలోకి రాకపోతున్నారు? ఒకసారి టీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మంచిగా అయింది. ఎందుకంటే కాంగ్రెస్ ఏందో టీఆర్ఎస్ ఏందో అందరికి తెలిసింది. సో బీజేపీ ఎప్పుడన్నా మంచిది జల్దీ రాదు. బీజేపీ మంచిగా జల్దీ రాదు. ఏదైనా మంచిది జల్దీ రాదు. దేనికా టైం వస్తుంది. సో బీజేపీ కూడా తప్పకుండా వస్తుంది. సో వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ బీజేపీ నౌ. 28 వచ్చే అవకాశం ఉంటుందా మరి? వచ్చినా రాకపోయినా ఏదున్నా కూడా తెలంగాణ బీజేపీ ఉంది. మా అందరికి మోడీ గారే ఉన్నారు. మోడీ గారే నడిపిస్తుంది ఇప్పటికీ మాకందరికి. స్పీచ్ ఎట్లుంటది అనుకుంటున్నారు? మోడీ గారు చాలా బాగా చేస్తారు. స్పీచ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈజ్ బీన్ డూయింగ్ సో మచ్. థ్యాంక్ యూ.